వెల్కమ్ టు డిఎస్సి ఎస్జిటి స్పెషల్ 6th క్లాస్ మ్యాథ్స్కు సంబంధించి ఫస్ట్ చాప్టర్ మన చుట్టూ ఉండే సంఖ్యలు. ఇందులో అభ్యాసం 1.4కు సంబంధించి ప్రీవియస్ వీడియోలో మనం 4 ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు మనం ఈ వీడియోలో 5, 6, 7, 8 ప్రాబ్లమ్స్కు సంబంధించి సొల్యూషన్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. 4th ప్రాబ్లం వచ్చేసి 2011 జనాభా లెక్కల ప్రకారము 4 దక్షిణ రాష్ట్రాల జనాభా, ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా వచ్చేసి 8,46,65,533. అలాగే కర్ణాటక జనాభా వచ్చేసి 6,11,30,704. తమిళనాడు జనాభా వచ్చేసి 7,21,38,958 మరియు కేరళ జనాభా వచ్చేసి 3,33,87,677. అయిన దక్షిణ భారత రాష్ట్రాల మొత్తం జనాభా ఎంత? దీనికి ఆన్సర్ వచ్చేసి మనం ముందుగా ఇచ్చిన సమాచారాన్ని రాసుకుందాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా వచ్చేసి 8,46,65,000 ఇచ్చడం జరిగింది. 8,46,65,533. నెక్స్ట్ వచ్చేసి కర్ణాటక జనాభా. కర్ణాటక జనాభా వచ్చేసి 6,11,30,704. తమిళనాడు జనాభా వచ్చేసి 7,21,38,958. కేరళ జనాభా వచ్చేసి 3,33,87,677. ఇప్పుడు మనకు ఇక్కడ ఏం కనిపెట్టమన్నారు అనంటే దక్షిణ భారత రాష్ట్రాల మొత్తం జనాభా. ఇక్కడ వచ్చేసి దక్షిణ భారత రాష్ట్రాల మొత్తం జనాభా అంటే దక్షిణ భారతదేశంలో ఉండే రాష్ట్రాలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ. కాబట్టి వీటి యొక్క మొత్తం జనాభా చేసినట్లయితే మనకు సమాధానం వస్తుంది. ఇప్పుడు మొత్తం జనాభా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ జనాభా ప్లస్ తమిళనాడు జనాభా ప్లస్ కర్ణాటక జనాభా ప్లస్ కేరళ జనాభా వీటన్నిటిని కూడినట్లయితే మనకు దక్షిణ భారత రాష్ట్రాల మొత్తం జనాభా అనేది మనకు వస్తుంది. ఇప్పుడు టోటల్ జనాభా వచ్చేసి అనగా దక్షిణ భారత రాష్ట్రాల మొత్తం జనాభా 25,13,22,862. ఇది ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 6th ప్రాబ్లం. ఒక ఎన్నికలో విజేతకు 1,32,356 ఓట్లు, అతని సమీప ప్రత్యర్థికి 42,246 ఓట్లు వచ్చాయి. అయినా విజేత గెలిచిన మెజారిటీ కనుక్కోండి అని ఇవ్వటం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు ఇచ్చిన సమాచారం ఏమిటి అనంటే ఫస్ట్ రాసుకుందాం. ఏమి కనిపెట్టమన్నారో విజేత గెలిచిన మెజారిటీ అనేది కనుగొనమని చెప్పటం జరిగింది. ఇప్పుడు ఇచ్చిన సమాచారం వచ్చేసి విజేత గెలిచిన ఓట్లు. విజేత ఎన్ని ఓట్లతో గెలిచాడు? విజేత ఓట్లు వచ్చేసి విజేత ఓట్లు 1,32,356. ప్రత్యర్థి యొక్క ఓట్లు వచ్చేసి
42,246. ఇక్కడ వచ్చేసి విజేత గెలిచిన ఓట్లలో నుంచి ప్రత్యర్థి గెలిచిన ఓట్లను మనం గనక తీసివేసినట్లయితే మనకు మెజారిటీ అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి విజేత గెలిచిన ఓట్లు మైనస్ ప్రత్యర్థి ఓట్లు. విజేత గెలిచిన ఓట్లు 1,32,356 మైనస్ 42,246. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి దీంట్లో నుంచి దీన్ని తీసేయాలి. 90,000 110. ఇది మెజారిటీ అంటే మెజారిటీ ఓట్లు. నెక్స్ట్ 7th ప్రాబ్లం వచ్చేసి 6, 4, 0, 8, 7, 9 అంకెలన్నింటితో ఏర్పడే అతి పెద్ద మరియు అతి చిన్న సంఖ్యలను రాసి వాటి మొత్తం మరియు తేడాలను కనుక్కోండి. ఇక్కడ వచ్చేసి కొన్ని నెంబర్స్ అనేవి ఇవ్వటం జరిగింది. ఆ నెంబర్స్తో ఏర్పడే అతి పెద్ద మరియు అతి చిన్న సంఖ్యలను ఫస్ట్ మనం కనుక్కోవాలి. దాని తర్వాత వాటి యొక్క మొత్తము మరియు తేడాని కనుక్కోవాలి. ఇక్కడ వచ్చేసి ఇచ్చిన అంకెలు వచ్చేసి 6, 4, 0, 8, 7, 9 ఇవి ఇచ్చిన అంకెలు. వీటితో ఏర్పడే అతి పెద్ద సంఖ్య వచ్చేసి అనగా పెద్ద నుంచి చిన్నగా రాసుకుంటూ పోతే అంకెలను అప్పుడు వీటితో ఏర్పడే పెద్ద సంఖ్య అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి వీటన్నింటిలో పెద్ద అంకె ఏది అని అంటే 9. నెక్స్ట్ పెద్ద అంకె 8, తర్వాత 7, 6, 4, 0. తర్వాత వీటితో ఏర్పడే చిన్న సంఖ్య అనగా 0తో స్టార్ట్ అవుతుంది అని అనుకుంటారు, కానీ తప్పు. 0తో సంఖ్య అనేది స్టార్ట్ అవ్వదు కాబట్టి 4తో స్టార్ట్. 4, 0, 6, 7, 8, 9 ఇది ఈ అంకెలతో ఏర్పడే చిన్న సంఖ్య. ఇప్పుడు మనం వీటి యొక్క మొత్తం కనుక్కుందాం. అనగా పెద్ద సంఖ్య మరియు చిన్న సంఖ్య మొత్తం. చిన్న సంఖ్య మనకు వచ్చిన మొత్తం వచ్చేసి వీటిని కూడినట్లయితే ఈ రెండింటిని మనకు వీటి యొక్క మొత్తం అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి 0 + 9 అనగా 9, 2, 4, మళ్ళీ 4, తర్వాత వచ్చేసి 9, 3, 1 అనగా 13,94,429 అనేది మొత్తం.
నెక్స్ట్ వచ్చేసి వీటి యొక్క తేడా అనగా తీసివేయాలి, పెద్ద దానిలో నుంచి చిన్నదాన్ని తీసివేయాలి. వీటి యొక్క తేడా వచ్చేసి $5,80,861 అనేది వీటి యొక్క తేడా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 8th ప్రాబ్లం. హరిత దగ్గర ₹1,00,000 ఉన్నవి. ఆమె ఒక్కొక్కటి ₹726 ఖరీదు కలిగిన 124 సీలింగ్ ఫ్యాన్లు కొనుక్కోవడానికి డబ్బులు చెల్లించిన ఆమె దగ్గర మిగిలిన సొమ్ము ఎంత? ఫస్ట్ వచ్చేసి ఇచ్చిన అంశాలు ఏమిటి అని అంటే, హరిత దగ్గర ఉన్న మొత్తం సొమ్ము వచ్చేసి ₹1,00,000. ఫ్యాన్ యొక్క ఖరీదు వచ్చేసి ఒక్కొక్కటి 726. ఎన్ని ఫ్యాన్లు కొనుక్కోవాలనుకుందంటే 124 ఫ్యాన్స్. ఇక్కడ వచ్చేసి హరిత దగ్గర ఉన్న సొమ్ము అనగా డబ్బులు ఇవి ₹1,00,000 ఉన్నాయి. తను వచ్చేసి సీలింగ్ ఫ్యాన్స్ కొనుక్కోవాలి అనుకుంది. ఇక్కడ వచ్చేసి ఎన్ని సీలింగ్ ఫ్యాన్లు కొనుక్కోవాలి అనుకుందంటే 124 సీలింగ్ ఫ్యాన్లు కొనుక్కోవాలి అనుకుంది. $124. ఒక్కొక్క దాని ధర వచ్చేసి అనగా ఖరీదు వచ్చేసి $726. ఇక్కడ మొత్తం ఫ్యాన్ల ఖరీదు కనుక్కోవాలి అని అంటే ఒక్కొక్క ఫ్యాను ఖరీదు ఇంటూ మొత్తం కొనుక్కోవాలనుకున్న ఫ్యాన్ల ఖరీదును ఇంటూ చేస్తే మనకు వస్తుంది. మొత్తం ఫ్యాన్ల ఖరీదు = 726 × 124. దీన్ని మనం మల్టిప్లై చేయాలి. ఇక్కడ వచ్చేసి మల్టిప్లై చేయగా వచ్చిన ఆన్సర్ వచ్చేసి 90,024.